నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. సో తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కనిపిస్తుంది. నిన్న నిజామాబాద్ పోయినటువంటి కవిత అధికార కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని టార్గెట్ చేసింది. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా లేకుండానే ఇక అటు కేటీఆర్ మీద ఇటు నా మీద కేసులు పెడుతుంది, అక్రమంగా జైలుకు పంపించే ప్రయత్నాలు చేస్తుందంటూ కామెంట్ చేశాడు. ఇంకోవైపు ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రత్యేక సభ ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఇవాళ సంతాపం వ్యక్తం చేస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అటెండ్ కాలేడు. దీని మీద కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మాట్లాడడం అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు. సంజయ్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? మాజీ ప్రధానికి సంబంధించి మన్మోహన్ సింగ్ సంతాపం వ్యక్తం చేయలేదు, కేసీఆర్ కనీసం అసెంబ్లీకి రాలేదు. సో దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజలని అవమానించినట్టే కేసీఆర్. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చింది మన్మోహన్ సింగ్ గారిని. ఇప్పటికీ కళ్ళల్లో మనకు ఇట్లా నెమరైతుంటుంది. తెలంగాణ బిల్ పాస్ చేయడం అనేది అది వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరి గుండెల్లో సిరసాయిగా మచ్చలేని మనిషిగా మన్మోహన్ సింగ్ గారు. ఆయన అమయంలో నీతికి నిజాయితీ మారిపోయారు. తెలంగాణ ఇచ్చిన తెలంగాణకి నువ్వు ఫస్ట్ సీఎం, 10 సంవత్సరాలు సీఎంగా ఉండి నువ్వు ఫామ్ హౌస్కి అంకితం అయిపోయి ప్రతిపక్ష హోదాలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను రానియలే. ఇప్పుడు అధికారంలో మేముండి నువ్వు రావయ్యా అని నీకు రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించిందంటే ప్రతిపక్ష హోదాలంటే నువ్వు రావట్లేదు, మీరు కూడా రావట్లేదు కేసీఆర్ గారు. అంటే ఇలా తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్ట కాదని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. అసలు వాళ్ళు రాజ్యాంగం నుంచి ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే పదవికి ఆయన అనర్హుడు. ఎందుకు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా గజ్వేల్ ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు. మరి గజ్వేల్ సమస్యలని మరి తప్పుదో పట్టించి వాళ్ళ సమస్యలు ఎవరు కొట్లాడాలి కేసీఆర్ అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ప్రశ్నిస్తున్నా. ప్రధానంగా మీరు అన్నట్టుగా మన్మోహన్ సింగ్ది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీ రోల్ చాలా. సో అటువంటి మన్మోహన్ సింగ్ నిజంగా సంతాపం వ్యక్తం చేయడానికి అసెంబ్లీకి రాకపోవడం ఎట్లా జరుగుతుంది? చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా ఇష్టపడతారు మన్మోహన్ సింగ్ గారిని. ఎందుకంటే ఆయన నిజాయితీకి మారిపోయారు, ఆయన క్రమశిక్షణ ఇవన్నీ ఒక మంచి వ్యక్తి. వాస్తవానికి రికార్డు స్థాయిలో ఇవాళ కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదాలో ఉండి తెలంగాణ ఇచ్చిండు ఆయన అమయంలో వచ్చింది అని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసి ఇవాళ సువర్ణ అక్షరాలతో రాయించాల్సిన పరిస్థితి, హోదాలో ఉండాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకుందంటే తెలంగాణ ప్రజలను అవమానించి తెలంగాణ ప్రజలకు ఒక డౌట్ కూడా వస్తుంది, ఇంత కేసీఆర్ బతుకున్నాడా లేడా అని అడుగుతున్నారు. మరి బతుకుంటే రావాలి కదా. ప్రజల డౌటా కాంగ్రెస్ డౌటా? ప్రజల డౌటు. ప్రజల పక్షాన్నే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పర్సనల్ ఎజెండాలు ఏముండవు తమ్ముడు. వాస్తవమా కదా? ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు దొరలు అయితే బయట తిరుగుతారు మంచిగా, దొంగలు అయితే ఇంట్లో దాచుకుంటారు, తప్పించుకొని తిరుగుతారు. మేము దొంగని మేము కూడా అంటలేము నువ్వు, ఎందుకంటే నిన్ను దొంగ అంటే గజ్వేల్ ప్రజలను అవమానించినట్టు అవుతుంది. గజ్వేల్ ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం, నిన్ను ఎన్నుకోబడ్డారు, మమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని ఎన్నుకున్నారంటే మీరు సరైన నాయుడు కూడా అన్నారు అంటే వాళ్ళని మీరు తప్పుదోవ పట్టిస్తున్నట్టే లెక్క. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయాలు చేయొద్దు తమ్ముడు, ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షం ఉన్నా మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నా గౌరవిస్తున్నాం. మేము ఆ గౌరవాన్ని కాపాడుకోలేకపోతున్నారు అనేది కేసీఆర్ గారిని తెలుస్తుంది. ఇవాళ కేసీఆర్ గారికి ఎంత అహంకారం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్లు దారదత్తం చేసుకొని మంచిగా ఫామ్ హౌస్ కట్టుకొని బంగారు బాత్రూములు కట్టుకొని మంచిగా ఏసీలు పెట్టుకొని ఇంట్లో పడుకున్నావంటే నువ్వేం ప్రతిపక్ష నాయకుడు అయ్యా? మీ వాళ్ళు అంటారు జాతిపిత మా కేసీఆర్ అంటాడు. ఎక్కడ జాతిపిత ఇట్లనే అవమానపరుస్తారా? ఇవాళ మన్మోహన్ సింగ్ గారు అనే వ్యక్తి సామాన్యమైన కార్యకర్త నుంచి వచ్చి ఆయన ఎన్నో పదవులు అనుభవించి ప్రజల కోసం జీతాన్ని త్యాగం చేశారు. ఒక్కరిని కూడా నోరెత్తి చిన్న మాట కూడా ఎవరిని విమర్శించే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తికి మనకు రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ మీద నువ్వు 10 సంవత్సరాలు సీఎంగా ఉండి నువ్వు ఈరోజు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడు వస్తావు? ఇంకా రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు ఎందుకు ఉండాలి తెలంగాణలో? నువ్వు అసెంబ్లీకి రానోడు రాజీనామా చేయాలి. ఎందుకు చేయట్లేదు? ఆ పదవి అనేది నువ్వు అనవరం, నువ్వు వెయిట్ వేయాలి. తెలంగాణ ఇలా గజ్వేల్ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటే గజ్వేల్ ప్రజలను నమ్మకాన్ని ముమ్ము చేసినావు నువ్వు. ఇంకా ఎవరు మాట్లాడాలి మీ తరపున అనేది మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నట్టు బీజేపీ నాయకులు అంటున్నారు. సో దీని ఎట్లా చూస్తారు? ఇది రాజకీయం అనిపిస్తుంది బీజేపీ నాయకులు. ఎందుకంటే రెండు ఒకటే కదా, బీఆర్ఎస్ బీజేపీ దొంగలు, జేబు దొంగలు కాబట్టి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇది తప్ప? మిమ్మల్ని సమాజాన్ని క్వశ్చన్ చేస్తున్నాం.
ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రాకుండా పోవడం అనేది ఎవరికైనా రోగం వస్తానో నొప్పి వస్తానో ఏదైనా వస్తానో జ్వరం వస్తానో రాడు. నువ్వు ఎన్నిసార్లు అసెంబ్లీ పెట్టినా రావు. ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే ఈరోజు. అంటే ఎంత ఈ రోజుకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసిన సమయంలో ప్రతిపక్ష నాయకుడు రాలేదని మేము బాధపడుతున్నాం. ఎందుకు ఆయన రాకుండా మాకేమన్నా ఒరిగిపోయేది ఏం లేదు, కానీ ప్రజల పక్షాన ప్రజాపాలన బాగా జరగాలి, ప్రతిపక్ష హోదాలో ఉండాలి. అది ఎందుకు మేము ప్రశ్నించి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నావు. ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావు? ఇవాళ వచ్చి అవమానపరిచినావు. ఇవాళ ఆయన అమాయంలో తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ధీరుని వంటివి, సూర్యుని వంటివి, నేను తెచ్చినంటివి, మా ఇంట్లో 10 మంది చచ్చిపోయారంటివి, మేము అగ్గిపెట్ట కిరోసిన్ డబ్బా పోసుకుంటే అగ్గిపెట్ట దొరకలేదంటివి, మీ కుటుంబం మొత్తము ఇలా మంచి ఫలాలు అనుభవించారు. ఎక్కడో నీ కొడుకు నీ బిడ్డ అమెరికాలో బాత్రూమ్ కడుక్కున్నట్టు వాళ్ళు వచ్చి ఇలా ఒకరికి ఎంపీ పదవి ఇచ్చారు, ఒకరికి ఎమ్మెల్యేని గెలిపించి మినిస్టర్ ఇప్పించారు. మళ్ళీ ఇలా తెలంగాణ మీద వాడి ఏడ్స్ వస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? అది పార్టీలకు అతీతంగా నివాళులు అర్పించినప్పుడు, సంతాప సభ అన్నప్పుడు ఎవరైనా పోతారు. ఇంగిత జ్ఞానం కూడా కేసీఆర్కి లేదు. ఈయన 80,000 బుక్కులా ఎన్నో బుక్కులు రాసిండు ఆయన. మరి ఆ బుక్కులలో లేదా? నియమం నిబంధనలు లేవా? తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి. నేను మాట్లాడుతున్నంటే తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. నేను తెలంగాణ మనం కావాలని తెచ్చుకున్నాం, కొట్లాడుకున్నాం, మనకేమొచ్చింది? వాళ్ళ కుటుంబం ఒకటే బతికింది, బాగుపడ్డది. ఇవాళ వచ్చేసి కనీసం మీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చినాక ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిండు అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. మీరు ఎట్లా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నడుపుతారు? ఎట్లా మీరు అధ్యక్షుడవుతారు? ఎట్లా జాతీయ అధ్యక్షుడవుతాడు? మీ పార్టీ ఏంది? ప్రజలకు ఏం భరోసా? అసలు ప్రతిపక్ష హోదాలో మీరు ఉన్నారు కదా, మీ కంట్రిబ్యూషన్ ఏందనేది ప్రజలకు చెప్పాలి. మీరు చెప్పకుండా మీరు ఇంట్లో పడుకుంటే మరి ఏమంటారు తమ్ముడు? మీరే చెప్పాలి. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి, మేమేమనట్లేదు. తెలంగాణ ప్రజలకి మేము ప్రతిపక్ష హోదా మంచిగా కల్పిస్తున్నాం, మీరు రావట్లేదు, మమ్మల్ని రానియలే. మీరు చూసిండ్రు ఎన్నోసార్లు ప్రతిపక్ష హోదా లేకుండా అందరినీ గుంజుకున్నారు, అందరినీ మమేకం చేసుకున్నారు. అయినా కూడా మేము ఒక్క మాట మాట్లాడలే. అయినా మేము ఉన్న 7 మంది 5 మంది ఎమ్మెల్యేలతో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా మేము కేసులకు భయపడకుండా ఉన్న 6 మంది అయినా 7 మంది అయినా చాలామందిని పార్టీ ఫిరాయించి వాళ్ళందరినీ తీసుకున్నావు ఏదో రకంగా. కానీ అప్పుడు కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని భయపడలేదు, బాధపడలేదు. కాబట్టి ఒకటే తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను, మా 5 సంవత్సరాల్లో మాకు ప్రజలు ఇచ్చారు, కేసీఆర్ ఇయ్యలే. ప్రజలకు మేము మంచి చేయాలి, వాళ్ళకి ప్రతి ఒక్కటి ఫలాలు అందాలి. కానీ ప్రధానంగా కవిత అంటున్నది రాజకీయంగా కేసీఆర్ని ఎదుర్కోలేకనే మా మీద, మా అన్నగారు కేటీఆర్ మీద ఈ రకమైన కేసులు పెడుతుంది, తప్పుడు కేసులు అంటూ కవిత అంటున్నది. నిజంగా కక్షపూరిత రాజకీయాలు తప్పుడు కేసులు పెడుతుందా కాంగ్రెస్? కవితకు సోయుండి మాట్లాడుతుందా తెలియదు, సోయి లేక మాట్లాడుతుందా తెలియదు. లిక్కర్ దందా తెలంగాణ ప్రజలు చేయమన్నారా, కాంగ్రెస్ పార్టీలు చేయమన్నారా? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? నీకు జైలుకు వచ్చినా కూడా బుద్ధి రాలేదా? నీకు తివార్ జైల్లో కూర్చున్నాక కూడా బుద్ధి రాకపోతే ఇంకేం చెప్తామండి? అంటే నేను కడిగిన ముత్యాన్ని నేను కడిగిన ముత్యాన్ని అని చెప్పేసి తీర్పు రాలేదమ్మ. ఇంకా తీర్పు రాకుండా కూడా మనం మాట్లాడొద్దు. కేసులు పెట్టిండ్రని కవిత వ్యాఖ్యల మీద నేను మాట్లాడుతున్నా తప్ప ఒక కోర్టులో ఉన్నప్పుడు ఒకరిని ఎవరిని విమర్శించకూడదు. ఇంగిత జ్ఞానం మాకుంది, కానీ కేసుల గురించి ఆమె మాట్లాడుతుంది. నన్ను మా అన్న మీద పెట్టుకుంటాం, తెలంగాణలో ఎవరు లేరు, మీ ఇద్దరే ఉన్నారు, ఇక కాంగ్రెస్ పార్టీకి ఏం పని లేదు, మీ మీద కేసులు పెడితే మాకు వస్తుంది. మీరు ఎన్ని తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ పిల్లల్ని ఎంత ఇబ్బందులను పెట్టిరు, వాళ్ళు చనిపోతే వాళ్ళ శవాల మీద మీరు పరుపులు వేసుకొని డైమండ్ నెక్లెస్లు పెట్టుకొని డైమండ్లు వాచ్లు పెట్టుకొని ఖరీదైన బిల్డింగ్లలో పడుకున్నాను. ఇలా మీ బావకేమో కిరోసిన్ పోసుకుంటాడు తెలంగాణ కోసం, అంటు పెట్టుకుందామంటే అగ్గిపెట్ట దొరకదు. మీ అన్నకేమో ఇక మీ అన్న ఒక్క దాంట్లో కాదు ఎన్ని దాంట్లో అని చెప్పను. మరి అవినీతి ఆరోపణలు వస్తాయండి, వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. ఏదో ఉట్టిగానే సభలలో చెప్పడం కాదు, దానికి ఒక కోర్టు ఉంటుంది, దానికి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది, కథా కార్ఖాన్ ఉంటుంది. మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీ బతుకులు ఎక్కడున్నాయి? అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎంపీ ఉండవా? మీ అన్న మినిస్టర్ ఉండేటోడా, మీ అయ్యా సీఎం ఉండేటోడా? మీరు ఏం చేస్తారు? ఆయన ఇదే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇవాళ సోనియమ్మ ఇంటికి పోయేసి కుటుంబం మొత్తం బోర్ల బొక్కల పడి మొక్కిరు. ఆ ఫోటోలు లేవా? గై చూసుకొని మాట్లాడు, ఉట్టిగానే మాట్లాడకు. పుట్టడోట్ల మీద కుక్క ఊరలాడింది అంటారు తెలంగాణ సామెత. నీకు ఇప్పుడు కోట్ల మీద ఉండవు, నీకు ఇట్ట ఉండయి. నేను తెలంగాణ ప్రజలు దింపి జైలు కూడా పంపించారు, అయినా కూడా నువ్వు మారతలేవు. మారమ్మా, నువ్వు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాదని ఎవరు అనట్లేదు. ఆ రుణం తెలంగాణ ప్రజలు తీర్చుకోరు, నిజామాబాద్ ప్రజలు ఎంపీగా గెలిపించారు. కానీ మళ్ళీ రెండోసారి నీది ఏ రకంగా ఏదైనా మనము ఒక ప్రజలు మనం నమ్మినప్పుడు 5 సంవత్సరాలు మనం మంచిగా పనిచేస్తే
డెఫినెట్గా ప్రజలు గుండెలో పెట్టుకుంటారు. ప్రజలకు ఇబ్బందికరంగా చేసిండ్రంటే ప్రజలు తీసి కొడితే ఏడబడతామో తెలియదు. ప్రజాకోట్ అనేది ఒకటి ఉంటుంది. ప్రజాకోట్ అనేది ప్రజాస్వామ్యంలో ఎవరి కూడా బలాదూరే. ఇది ఒక్కటే, ఈ సిద్ధాంతాన్ని నమ్ముకో తల్లి. నువ్వు మళ్ళా కొత్త దుకాణం పెట్టినావు, తెలంగాణ జాగృతి అని మళ్ళీ కమిటీలనని ఊర్లలో ఫోన్లు చేస్తున్నావు. నీ స్థాయి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? అప్పుడేమో నీ కళ్ళు పైన ఉన్నాయి జాగృతి ఉన్నప్పుడు. జాగృతితోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు. తెలంగాణ ఉద్యమం నుంచే, జాగృతి నుంచే ఎంపీ అయినావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు పోయి ఆ యంత్రాంగాన్ని వాడుకున్నావు. వాళ్ళకి కనీసం గవర్నమెంట్ వచ్చినాక మీ అయ్యతో చెప్పి ఒక పోస్ట్ ఏమని ఇప్పించిన వాళ్ళకు? తెలంగాణ జాగృతిని ఏమన్నా ముందరికి తీసుకుపోయినావా? భారత జాగృతి అని పెట్టుకున్నావు, ఎంపీకినావు. ఢిల్లీలో నువ్వు ఎంపీ ఉన్నావు. భారత జాగృతి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? మహిళా బిల్లు గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? జంతర్ మంతర్ దగ్గర పోయేసి ధర్నాలు చేసినావు. ఏమిటికి చేసినావు ధర్నాలు? నీ పొట్టకుట్టి కోసం. అప్పుడంతే జాగృతి పెట్టుకొని మాలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం. ఏమన్నా ఫలాలు అందించిరా? కవిత బాధితురాలేనా మీరు కూడా? 100% నా మీద 43 కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో. కవిత ఏవని, నేను ఏటు. ఆమెకు కూడా తెలుసు. అన్ని కేసులలో ఉన్నాం. తెలంగాణ కోసం జైలు కూడా, రైల్వే జైలు కూడా పోయినాం. ఇన్ని చేసినాం. ఈ మెంబర్ ఎంత 13 మంది పోయినాం. 13 మందిలో ఇవాళ అందరం ఏ పరిస్థితిలోనూ, ఆమె ఏ స్థితిలో ఉందో చూసుకోమను. ఇది ప్రజాస్వామ్యంలో మేము వాళ్ళు ఇచ్చే పదవుల కోసం ఆశపడి తెలంగాణ కోసం కొట్లాడలేదు. ఎన్నో ఇప్పటివరకు 2-3 సంవత్సరాల వరకు రైల్వే కోర్టులో పోయి సంతకాలు పెట్టేసి కోట్ల కోసం తిరిగినాం, కోట్ల చుట్టూ తిరిగినాం తెలంగాణ కోసం. నేను తెలంగాణ వీరాభిమానిని. ఎందుకంటే తెలంగాణ వస్తే బాగుంటుంది, మాకు మహిళలకి రిజర్వేషన్ల విషయంలోనే కానివ్వండి, భూముల విషయంలోనే కానివ్వండి, ఇల్లు కొనుక్కోవచ్చు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన నీళ్ళు నియామక తెలంగాణ బాగుంటుంది అని చిన్నప్పటి నుంచి నాకు కూడా ఒక ఆలోచన అనేది వచ్చింది. ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు జాగృతే పాల్గొన్నది. జాగృతిలో ఉన్న సభ్యులు ఎక్కడ పోయిను? మళ్ళీ ఇప్పుడు కొత్త కమిటీ ఎందుకు పెడతావు? తెలంగాణ ప్రజలారా, జాగృతి ప్రజలారా, మీరు కూడా ఆలోచించుర్రి. గతంలో మనతోని ఎన్ని సంవత్సరాల నుండి పని చేయించుకుంది. మళ్ళీ మీరు ఇప్పుడు కొత్త దుకాణం ఓపెన్ చేస్తుందంటే మీరు ఆలోచించుకోండి, ఒక కమిట్మెంట్ తీసుకోండి. తెలంగాణ జాగృతి కవిత అనేది జాగృతి పెట్టి తన కుటుంబాన్ని నింపుకుంది తప్ప తెలంగాణ జాగృతి అనే వ్యక్తి ద్వారా ఒక్కరిని కూడా ఏమి ఒక్కరు కూడా మంచి చేసింది ఏం లేదు అక్కడ. నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు జాగృతి పెట్టుకో, ఓ 10 మందికి ఉపాధి కల్పించు, మేము వద్దనట్లేదు. తెలంగాణ వస్తే జాగృతిలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా నామినేటెడ్ పదవులు ఇప్పిస్తా, మీరు జైళ్ళలోకి పోయినందుకు మీకు న్యాయం చేపిస్తా, ఇవన్నీ చేపిస్తా. జాగృతిలో ఉన్న మహిళలకి అన్ని రకాలుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని కల్పిస్తా అని ఎన్నో వాగ్దానాలు చేసినాయి. అన్ని యూట్యూబ్లలో ఉన్నాయి, చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నువ్వు అధికారంలోకి రావాలి అంటే మళ్ళీ జాగృతిని ఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళందరినీ పావులో వాడుకుంటున్నావంటే అందులో బాధితురాలు నేనే. కానీ నేను ఆమెను ఒక్క మాట కూడా నేను విమర్శించలా. నేను రాజకీయంగా రావాలనుకున్నా, నేను బయటకు వచ్చిన. అక్కడ ఉన్నప్పుడు జరిగిన విషయాలు మీకు చెప్తున్నా. నేను రాజకీయంగా ఎదగాలి అనుకున్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఎందుకైనా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, ఇంకేముంది అని చెప్పేసి నేను ఆ రోజు సోనియమ్మ మీద ఉన్న ప్రేమతోని, గౌరవంతోని, ఆమె అంటే అభిమానం, ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితోని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పోరాటం, ప్రతిపక్షంలో ఉన్న పోరాటం సాగించిన, అధికార పక్షంలోనే ఎగిసిపడేది ఏం లేదు. బాధ్యతగా ముందుకెళ్తున్నాం. కేటీఆర్ కూడా అటు ఏసీబీ ఇటు ఈడీ 2 పోటీ పడతా ఉన్నాయి అరెస్ట్ చేయడానికి. సో అరెస్టుకు సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే కేటీఆర్ నిజంగానే తప్పు చేసింది అనుకోవచ్చా? తప్పు చేసిండ్రా, ఒప్పు చేసిండ్రా అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించదు, కోర్టు నిర్ణయిస్తుంది. ఎందుకంటే కోర్టుకు ప్రతి ఒక్కటి కూడా దానికి సాక్ష్యం అవసరం ఉంటుంది. కొన్ని రూమర్స్ వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే మేము భయపడేదేం లేదు, బాధపడేదేం లేదు. నరం లేని నాలుక మాట్లాడుతుంది, చట్టం తన పని చేసుకొని పోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే లా అండ్ ఆర్డర్ కాంగ్రెస్ హ్యాండ్ ఓవర్లు ఎప్పుడు తీసుకోదు. 100 సంవత్సరాలు 120 చరిత్రలో 50 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అనుభవం ఉంది మాకు. తాతల ముత్తాతల నుంచి ఆవుదూడ బొమ్మ ఉన్నప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ బొమ్మ ఉన్నప్పటి నుంచి ఈరోజు ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి 30% ఓటు బ్యాంక్ అట్లనే ఉంటుంది. కేసీఆర్ కాదు, కేసీఆర్ తాత వచ్చినా కూడా ఎవరు మార్చుకోలేదు. మోడీ గారు వచ్చినా, మోడీ గారు తాత వచ్చినా కూడా కాంగ్రెస్ సిద్ధాంతాలను కొంతమంది మర్చిపోలేరు. 30% ఓటు బ్యాంక్ ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అన్నీ చేసింది. గుండు సూది నుంచి ఇవాళ 50% రిజర్వేషన్ మైల్ స్థానిక ఎలక్షన్లో ఇవాళ రాజీవ్ గాంధీ గారే తీసుకొచ్చిండు. 33% రిజర్వేషన్ కోసం ప్రతి క్షణం ఆమె ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సోనియా గాంధీ పెడుతున్నారు. యంగ్ ఇండియా పేరుతోని యువతకు
నైపుణ్యాన్ని కల్పించింది. ఇవాళ కంప్యూటర్ అనేది ఇవాళ రాజీవ్ గాంధీ అమాయంలోనే వచ్చింది. ఇవాళ యుద్ధ నౌకాల ఇవాళ గుండు సూది నుంచి కనుక్కున్నది కూడా ఇవాళ రాజీవ్ గాంధీ అమాయం నుంచి వచ్చింది. ఏం చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, దళితులకు, గిరిజనులకు, హరిజనులకి భూములు ఇచ్చింది, బీడు భూములను సాగు చేసుకోమని చెప్పింది. పట్టా భూములు అంటే అదే. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తరపున కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితం పెట్టుకున్న పార్టీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చినాయి. కాబట్టి తెలంగాణ ప్రజలారా, చరిత్రలో ఇలాంటివన్నీ కూడా నిలిచిపోతాయి. మనం అవునన్నా కాదన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. ప్రతిపక్షాలైనా కూడా అందరూ అధికార పక్షంలాగానే కలిసిమెలిసిపోయి, ఇప్పటికే తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యమాలు చేసి అలసిపోయినరు, అలసిపోయిన జీవితాలకు ఏదో దారి చూపించాలని అంటారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రతిపక్షాలు అధికార పక్షంతో కలిసి అసెంబ్లీకి వచ్చి ప్రజలకి వెళ్ళి అక్కడికి వచ్చిన మేము ఇలా తెలంగాణలో ఇవాళ అన్ని కాన్స్టిట్యున్సీలు 119 కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేలందరం మన అధికారమే అనుకుంటాం. మేము బీఆర్ఎస్ బీజేపీ అని మేము ఎప్పుడు విడదీయం. అది ఎలక్షన్స్ వరకే ఉంటుంది. ఎలక్షన్ల తర్వాత అందరు తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే అనుకుంటాం. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, మేము ఇచ్చినవి ఏమైనా చేయకపోతే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మీకెట్లా తీర్పిచ్చారో మాకు కూడా ఇస్తారు. అది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ నువ్వు కేసీఆర్ బిడ్డ ఓటేస్తానో, కేసీఆర్ మనవడు ఓటేస్తానో గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఇచ్చిర్రు, ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి గతంలో నువ్వు ఎట్లయితే పార్టీ ఫిరాయించినా కూడా మేము వాళ్ళంతా వాళ్ళే వచ్చిండ్రు. మేము రమ్మని ఎవరిని అడగలే. రమ్మని ఒకవేళ అడిగినా కూడా నియోజకవర్గం ప్రజల కోసం మీరు పనిచేయనికే కలిసి రండి అని మేము ఒక పెద్దన్న పాత్ర వహించి రండి అంటాం తప్ప బెదిరించి కేసులు పెట్టించి మా దాంట్లోకి నుంచి పైచాచిక ఆనందం పొందేది కాంగ్రెస్ పార్టీ కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కనీసం అసెంబ్లీలో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. అందులో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ వచ్చి సంతాపం వ్యక్తం చేయకపోవడం చాలా దారుణం అంటూ కూడా ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నేత, అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ హజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.